In this video I am going to give subtopics which will cover in series of videos going to do. So in that first one, what is the topic on which I am going to give series of videos is some basic concepts in organic chemistry. So subtopics I am going to cover in this topic. First, general introduction. Second, tetravalency of carbon. And shapes of organic molecules. Third one, structural representation of organic molecules. Fourth one, UPSC nomenclature and classification. Before that one, classification of organic compounds. Next, nomenclature of organic molecules. Isomerism in organic compounds. Okay, these are first 6. So 15 topics, 15 subtopics I am going to cover. A 15 subtopics ni 3 parts చేశాను అనమాట. 6 + 6 + 3 టోటల్ 15 అవుతాయి. సో ఇందులో మనం జనరల్ ఇంట్రడక్షన్, తర్వాత టెట్రావాలెన్సీ ఆఫ్ కార్బన్, తర్వాత షేప్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్, స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, nomenclature, this is very important, and isomerism in organic compounds. ఈ టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నా వీడియోస్లో నేను జేఈ మెయిన్స్, నీట్, ఎప్సెట్, తెలంగాణ ఎంసెట్ అంటాం కదా, ఆ లెవెల్లో అన్ని క్వశ్చన్స్ బేసిక్స్ నుంచి కాంపిటేటివ్ రేంజ్లో అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తాను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో. సో నెక్స్ట్ 7th టాపిక్, 7th సబ్ టాపిక్ సెవెన్ టు 12 రియాక్షన్ మెకానిజం బేసిక్స్ కవర్ అవుతాయి. రియాక్షన్ మెకానిజం బేసిక్స్ అంటే బాండ్ క్లీవేజ్, నెక్స్ట్ అటాకింగ్ రియేజెంట్స్,
ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్, ఫ్రీ రాడికల్స్, అట్లా అటాకింగ్ రియేజెంట్స్. తర్వాత 9th వన్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్, కార్బోకేటయాన్, కార్బన్ అయాన్, కార్బన్, ఫ్రీ రాడికల్, కార్బిన్స్, నైట్రీన్స్, బెంజైన్, ఇవన్నీ రియాక్షన్ ఇంటర్మీడియట్స్. తర్వాత ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ ఇన్ కోవెలెంట్ బాండ్స్. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ మనకు ఆర్గానిక్ మాలిక్యూల్స్లో కార్బన్కి కోవెలెంట్ బాండ్స్ ఉంటాయి. ఆ కోవెలెంట్ బాండ్స్లో ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎరోమాటిసిటీ, ఎరోమాటిక్ అండ్ నాన్ ఎరోమాటిక్, యాంటీ ఎరోమాటిక్ కాంపౌండ్స్ని ఎట్లా క్లాసిఫై చేస్తాం, ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ 12th వన్ టైప్స్ ఆఫ్ జనరల్ ఆర్గానిక్ రియాక్షన్స్. టైప్స్ ఆఫ్ జనరల్ ఆర్గానిక్ రియాక్షన్స్. ఆర్గానిక్ రియాక్షన్స్లో ఎడిషన్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్, ఎలిమినేషన్, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్, ఈ టాపిక్స్ కవర్ చేస్తాను. నెక్స్ట్ త్రీ సబ్ టాపిక్స్. సో ఇవన్నీ రియాక్షన్ మెకానిజంలో వస్తాయి అన్నమాట. అన్నిటినీ రియాక్షన్ మెకానిజంలో పార్ట్గా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ టోటల్గా 15 అన్నాను కదా, 12 కంప్లీటెడ్. నెక్స్ట్ 3. ఈ నెక్స్ట్ 3 ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కవర్ అవుతుంది. ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దట్ ఈజ్ 13th వన్. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ క్వాలిటేటివ్ ఎనాలిసిస్, ఆర్గానిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ 15th వన్, దిస్ is లాస్ట్ వన్, క్వాంటిటేటివ్ ఎనాలిసిస్. సో టోటల్గా 15 సబ్ టాపిక్స్ ఈ జనరల్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కవర్ చేస్తాను. మనకు మెయిన్స్ అండ్ నీట్ సిలబస్లో 2 లెసన్స్, టోటల్ 20 లెసన్స్ కవర్ చేశారు. 20 చాప్టర్స్, 20 యూనిట్స్. దాంట్లో 2 యూనిట్స్ కంప్లీట్ కవర్ అవుతాయి. అండ్ ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో సమ్ పార్ట్ ప్రాక్టికల్ కెమిస్ట్రీ ఉంది మనకి. ఆ ప్రాక్టికల్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ కూడా కవర్ అవుతుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్కోర్ ఇన్ JEE మెయిన్స్, నీట్ అండ్ ఎంసెట్. సో సిరీస్ ఆఫ్ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో నోట్స్ కూడా మెయింటైన్ చేయండి. ఇట్ విల్ వెరీ యూజ్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ.